కోరికలతో ఉండే స్త్రీలు ఎలా ప్రవర్తిస్తారు అంటే ఈ వీడియోకైతే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కోరికలు పురుషుడికి మాత్రమే కాదు, స్త్రీలకు కూడా ఉంటాయి. స్త్రీకి పడక సుఖం కావాలంటే పురుషులను ఎలా అడుగుతుంది అంటే, ఒక పెళ్ళైన స్త్రీ పరాయి పురుషుని ఆహ్వానించేందుకు అనేక రకాలైన సంకేతాలను చూపిస్తూ ఉంటుంది. చీర కొంగు జారిపోకపోయినా కూడా మాటి మాటికి కొంగు సదురుకోవటం, ఇలా చాలా రకాల సంకేతాలు తెలియజేస్తూ ఉంటుంది. కళ్ళలో ఒక రకమైన మత్తు కనిపిస్తుంది. మామూలుగా చూసేవాళ్ళు అలాంటి చూపు చూడలేరు. కోరికలు కలిగిన స్త్రీ మాత్రమే అలా మత్తు కళ్ళతో చూడగలదు. అదేవిధంగా మీతో మాట్లాడుతూనే చుట్టుపక్కల గమనిస్తూ ఉందంటే ఆమెకు మీ మీద కోరికలు ఉందని అర్థం. ఇంట్లో ఎవరు లేరన్న విషయాన్ని మీకు తెలియచేసేలా పక్కవారితో ఈ విషయాలను గట్టిగా చెప్పడం కూడా ఈ సంకేతంలో ఒకటి. మీరు అడగకపోయినా కూడా మీ ఇంట్లో ఎవరు లేరు, రావడానికి చాలా సమయం పడుతుంది అంటూ మీకు సంకేతం ఇస్తుంది. అలాగే మెడ భాగాలను, నడుము భాగాలను తడుముకుంటూ వారిలోని కామ కోరికలను తెలిసే విధంగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఈ సంకేతాల ద్వారా వారికి ఆ సుఖం కావాలని చెప్పేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు. అయితే ఇలాంటి సంకేతాలను చాలామంది పురుషులు పట్టించుకోరు. పురుషులలో ఆమె మీద కోరికలు ఉన్నా కూడా సమాజానికి భయపడి ఇలాంటి వాటికి దూరంగా ఉంటారు. కానీ స్త్రీ మాత్రం పురుషుడిని కోరుకుంది అంటే తన కోరికలను ఎలాగైనా తీర్చుకోవడానికి ఎవరితోనైనా ధైర్యం చేస్తుంది. ఏ స్త్రీ అయితే కేవలం డబ్బు అలాగే తన శరీరక సుఖం మాత్రమే చూసుకుంటుందో ఆ స్త్రీ ఎవరితోనైనా పడక సుఖం పొందడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుంది. ఒక అమ్మాయి మిమ్మల్ని ఇతర అబ్బాయిలతో పోల్చడం లేదు అంటే ఆ అమ్మాయి మిమ్మల్ని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తుంది అని అర్థం. మీరు ఎప్పుడైనా కూర్చున్నప్పుడు కానీ, నిల్చున్నప్పుడు కానీ, లేదా ఎక్కడైనా ప్రయాణిస్తున్నప్పుడు ఒక అమ్మాయి మిమ్మల్ని అలానే పని కట్టుకొని మరి చూస్తుంది అంటే ఆమె మీతో ఏదో చెప్పడానికి ట్రై చేస్తుంది అని అర్థం. అలా కాకుండా పెళ్ళైన యువతి మిమ్మల్ని తన పక్క కనుబొమ్మలతో, సైగలతో మాట్లాడడానికి ట్రై చేస్తుంది అంటే ఆమె మీతో రతి క్రీడలో పాల్గొనడానికి ఇష్టపడుతుంది అని అర్థం. ఆమె మీతో రతి క్రీడలో పాల్గొనడానికి ఇష్టపడుతుంది అని అర్థం. పురుషుడికి ఎలాంటి స్త్రీ ఆకర్షిస్తుంది అంటే, ఏదో పెద్దవిగా ఉండే స్త్రీ పురుషుడిని ఆకర్షిస్తుంది. పొడవుగా ఉండే స్త్రీ పురుషుడిని ఆకర్షిస్తుంది. తొడలు లావుగా ఉండే స్త్రీ పురుషుడిని ఆకర్షిస్తుంది. ఎర్రటి పెదాలు ఉన్న స్త్రీ పురుషుడిని ఆకర్షిస్తుంది. శిరోజాలు పొడవుగా, మృదువుగా, కాంతివంతంగా ఉండే స్త్రీ పురుషుడిని ఆకర్షిస్తుంది. తెల్లని రంగులో ఉన్న స్త్రీ పురుషుడిని ఆకర్షిస్తుంది. కళ్ళు పెద్దగా ఉండే స్త్రీ పురుషుడిని ఆకర్షిస్తుంది. తెల్లని రంగులో ఉన్న స్త్రీ పురుషుడిని ఆకర్షిస్తుంది. సహజ సిద్ధంగా కాంతివంతమైన చర్మం కలిగిన స్త్రీ పురుషుడిని ఆకర్షిస్తుంది. సున్నితంగా మాట్లాడే స్త్రీ పురుషుడిని ఆకర్షిస్తుంది. సన్నటి నడుము కలిగిన స్త్రీ పురుషుడిని ఆకర్షిస్తుంది. పురుషుడు లేకపోతే ఆడవాళ్ళు తమ శరీర భాగాలను బయట కనపడేలా దుస్తులు ధరించరు. పురుషుడు స్త్రీ యొక్క తోడు కావాలి అనుకుంటే జీవిత పతనానికి సిద్ధం కావాల్సిందే. కామానికి లొంగని స్త్రీ డబ్బుకు లొంగుతుంది. డబ్బుకు లొంగని స్త్రీ అబద్ధాలకు లొంగుతుంది. ఏ స్త్రీ అయితే సంభోగాన్ని మొదటిగా పురుషుడు పెదాలపై లిప్కిస్తో మొదలు పెడుతుందో ఆ స్త్రీ అది లేకుండా బ్రతకలేదు అన్నది అర్థం. ఒక స్త్రీ తన చీరను నడుము కింద కట్టినప్పుడు ఆ స్త్రీ యొక్క అందం పురుషుడికి రెట్టింపుగా కనిపిస్తుంది. అది చూసిన 190 మంది పురుషులకు చాలా నచ్చుతుంది. కానీ కొంతమంది పురుషులకు మాత్రం అసహ్యంగా కనిపిస్తూ ఉంటుంది. సాధారణంగా రతి క్రీడలో పాల్గొన్న పురుషులు అలా చేసి వెళ్ళిపోతారు. కానీ స్త్రీ మాత్రం అందులో పూర్తిగా నిమగ్నం అయిపోతుంది. మీరు ఒక వ్యక్తి గురించి ఇతరులతో ఎంత ఎక్కువగా మాట్లాడితే మీరు వారితో అంత తొందరగా వారి ప్రేమలో పడతారు. మీరు మీ ప్రియమైన వ్యక్తిని కోల్పోయినప్పుడు మీ మనసు అకస్మాత్తుగా బాధపడడం ప్రారంభిస్తుంది. ఒక యువతి తన మనసును పూర్తిగా ఉత్తేజపరిచే వ్యక్తితో మాట్లాడినప్పుడు లైంగిక సంబంధం కలిగి ఉండదని సైకాలజీ చెబుతుంది. తక్కువ మాట్లాడే వ్యక్తులు ప్రశాంత స్వభావం కలిగి ఉంటారు. వారు అనవసరమైన విషయాలలో సమయాన్ని వృధా చేయరు. స్త్రీకి సంబంధం కలిగి ఉండాలనే కోరిక ఉన్నప్పుడు ఆమె ఉష్ణోగ్రత సాధారణంగా కంటే ఎక్కువగా ఉంటుంది. సైకాలజీ ప్రకారం 18 నుండి 24 వయసు గల అమ్మాయిలు, అబ్బాయిలు తమ అందం గురించి పిచ్చిగా ఉన్నారని ఆందోళన చెందుతారు. ప్రేమలో ఉన్నప్పుడు మనసులో రొమాంటిక్ మూడ్ ఉంటుంది. ఇది ఒక వ్యక్తిని ప్రశాంతంగా, సంతోషంగా మరియు శాంతివంతంగా చేస్తుంది.
మీరు నవ్వుతున్నప్పుడు మీ ఎదుట వ్యక్తిని ఎంత ఎక్కువగా కళ్ళలోకి చూస్తారో ఆ వ్యక్తి మనస్తాపానికి గురయ్యే అవకాశాలు అంత ఎక్కువగా ఉంటాయి. మీరు ఇష్టపడే వారిని పూర్తి సమయం ఇవ్వకండి. కొద్దిగా వారిని నిమించండి. ఇలా చేయడం ద్వారా వారు మీ వైపు ఎక్కువగా ఆకర్షితులవుతారు. అబ్బాయిలు చిన్న అయినా పెద్ద అయినా అమ్మాయిలతో అది చేయాలనే కోరిక ప్రతి ఒక్కరి మదిలో మెలుగుతుంది. పురుషుల బలహీనత స్త్రీ యొక్క అందాన్ని మరింత మెరుగులు దిద్దేలా చేస్తుంది. మొగాడికి మోహం ఎంత పెరుగుతుందో అంత సులభంగా ఆడదానికి చేతుల్లో మోసపోతాడు. మహిళలు పురుషులతో ఎలాంటి అంశాలను గమనిస్తారో మీరు అనుకుంటున్నారు? మీరు ఏ మహిళనైనా మొదటిసారి కలిసినప్పుడు ఆమె దృష్టిని ఆకర్షించాలని కోరుకుంటారు. అందుకోసం మిమ్మల్ని మీరు మార్చుకుంటారు. అందుకు తగ్గినట్లుగానే రెడీ అవుతారు. నిజానికి ఈ విషయాల్లో మాత్రం మహిళలు అన్ని విషయాలను పూర్తిగా పరిశీలనిస్తారు. పురుషుల శరీర రూపం, వ్యక్తిత్వ పోకడను గమనిస్తూ ఉంటారు. ఇది మగవారిలో ఆడవారు గమనించే మొదటి అంశం. మీరు పొడుగా ఉన్నా పొట్టిగా ఉన్నా మీరు ఎత్తును దృష్టిలో పెట్టుకోవడం చాలా ముఖ్యం. పొట్ట ముందుకు రావడం, పొట్ట ఎక్కువగా ఉన్న మగవారిని మహిళలు అంతగా ఇష్టపడరు. కళ్ళలో ఆత్మవిశ్వాసం. ఒక వ్యక్తితో ఇష్టపడే అంశాలలో కళ్ళు కూడా ఒకటి. కళ్ళలో కనపడే ఆత్మవిశ్వాసం, ధైర్యం మీ సామర్థ్యానికి ప్రతిబింబిస్తుంది. ఈ అంశాలు ఒక ఆడదానిని వెంటనే ఆకట్టుకునేలా చేస్తుంది. అబ్బాయిలు అమ్మాయిలలో ఎక్కువగా కోరుకునేవి ఇవే. పురుషులు స్త్రీల నుంచి సంభోగం కంటే కూడా గౌరవాన్ని ఎక్కువగా కోరుకుంటారు. తనను గౌరవించే స్త్రీకి పురుషుడు అన్ని విధాలుగా అండగా ఉంటూ ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా సహాయం చేయడానికి నిరాకరించాడు. ముఖ్యంగా భార్య భర్తను గౌరవవంతంగా చూసుకుంటేనే భార్య పట్ల అమితమైన ప్రేమానురాగాలను చూపిస్తూ జీవితాంతం ఎంతో నమ్మకంగా ఉంటాడు. అలా కాకుండా స్త్రీలు పురుషులని అగౌరవపరిస్తే పురుషులు ఏమాత్రం సహించలేరు. మగవారు ఎప్పుడు తన భార్య అందరికంటే అందంగా ఉండాలని కోరుకుంటాడు. కామంతో ఉండే స్త్రీలు ఎలా ప్రవర్తిస్తారంటే ఒక స్త్రీ పురుషుడిని ఆకర్షించడం చాలా సులువుగా మరియు సునాయాసంగా చేయగలదు. ఎందుకంటే ప్రకృతి స్త్రీలకు పురుషుడిని ఆకర్షించే శక్తి అందిస్తుంది కాబట్టి. అది ఈ లోకానికి మరొక తరాన్ని సృష్టించడానికి దోహదపడుతుంది. కానీ ఇక్కడ కేవలం పురుషుడు ఒక్కడే స్త్రీలను ఆకర్షించడు అవుతాడు అనుకుంటే అది పొరపాటే. ఎందుకంటే పురుషుడిని స్త్రీలతో ఎక్కువగా కామం అనేది నిక్షిప్తమై ఉంటుంది కనుక. స్త్రీలు కామంతో పురుషుడి కన్నా మిక్కిలి భావోద్వేగాలను కలిగి ఉంటారు. వీరిలో మరింత ఎక్కువగా కామం, విపరీత ధోరణ కలిగి ఉండే స్త్రీలు నెమ్మదిగా ఉంటారు. వారు ఎక్కువగా మాట్లాడరు. ఒకవేళ మాట్లాడితే నవ్వుతూ సిగ్గుపడుతూ ఉంటారు. పురుషులకు ఆకర్షితులైన సిగ్గు అనేది ఎక్కువగా వస్తుంది. మరికొందరు స్త్రీలు వారిలో పురుషుల యందు ఆసక్తి లేనట్లుగా ప్రవర్తిస్తూ ఉంటారు. కానీ వారు పురుషులతో ఎక్కువగా స్నేహంగా ఉంటూ ఉంటారు. సహజంగా చూస్తే ఇతరుల పురుషులతో సంబంధాలను ఏర్పరచుకునే స్త్రీలు అందరూ ఈ విపరీతమైన కామాలు కలవారై ఉంటారు. వారు ఎక్కువగా ఇతరుల పురుషులతో వారి కోరికలు తీర్చుకోవడానికే వారితో వివాహేతర సంబంధాలు ఏర్పరచుకొని వాటిని కొనసాగిస్తూ ఉంటారు. ఇంకొంతమంది స్త్రీలు అధిక కామం వలన దానిని నియంత్రించలేక యుక్త వయసులోనే ప్రేమలో పడుతూ తమకు నచ్చిన పురుషుడితో శారీరక సంబంధాలు ఏర్పరచుకొని వారితో ప్రేమ అనే బంధాన్ని కొనసాగిస్తూ ఉంటారు. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ తెలుగు టెక్ స్టోరీస్.